పెద్ది నుంచి డే 23 అనేది ఈరోజు జరుగుతుందన్నమాట. సో పెద్ది మూవీ వచ్చే 23 రోజులు జరుగుతుంది. సో టోటల్గా కలెక్షన్ అనేది చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయా, ఎందుకంటే నేను పెద్ది సిరీస్ అనేవి 23 రోజుల నుంచి చేస్తూ వచ్చాను అనమాట. సో అది నెక్స్ట్ వదిలేండి. ఇక చూసుకున్నట్లయితే ఎవరి కోసమో రామ్ చరణ్ గారి కోసం ఒక నెంబర్ నుంచి వేరే నెంబర్కి నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఓకేనా, ఉన్నట్టు చెప్తాను అనమాట, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో చూసుకున్నట్లయితే పెద్ది మూవీ వచ్చి డే 23 అనేది గడుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క లైవ్ డేటా అనేది మారిపోయే అవకాశం ఉంది. నిన్న డే 22 అనేది నార్మల్గా లైవ్ డేటా అనేది చెప్పాను అనమాట. సో ఇండియన్ గ్రాస్లో ఎంత ఉంది, ఇండియన్ నెట్లో ఎంత ఉంది, టోటల్గా ఓవరాల్గా చెప్తానండి. సో చూసుకున్నట్లయితే డే 22 వచ్చి 1 కోటి కూడా దాట్లా. నిన్న ఇండియన్ గ్రాస్లో 96 లక్షల వరకే వచ్చింది. అంటే టోటల్గా 4 లక్షలకి తేడా ఉందన్నమాట. 1 కోటి కూడా దాటలేదు. ఓకేనా, సో చూసుకున్నట్లయితే దాంట్లో జిఎస్టీ పోగా గ్రాస్ కలెక్షన్ ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే మళ్ళీ 80 లక్షల వరకే వచ్చింది అంతే. అది మామూలుగా థియేటర్ ఓనరు, డిస్ట్రిబ్యూటరు, అదే ప్రొడ్యూసర్ చేతిలో పడిన తర్వాత ఇక చూసుకున్నట్లయితే అది షేర్ కలెక్షన్ అవుతుంది. అది అందరికీ తెలిసిందే. సో చూసుకున్నట్లయితే ఇది డే 23 కలెక్షన్ లైవ్ డేటా చెప్తా ఇప్పుడు. సో చూసుకున్నట్లయితే మన ఏపీ టు తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 2 లక్షల వరకే సంపాదించింది అనమాట. సో హిందీలో చూసుకున్నట్లయితే 1 లక్ష, తమిళ్లో చూసుకున్నట్లయితే 1 లక్ష, కర్ణాటకలో చూసుకున్నట్లయితే 1 లక్ష, మలయాళంలో అసలు ఎటువంటి డేటాయే లేదు. నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నా, 30 లక్షల వరకే ఉంది. మరి అక్కడ రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఏమైనా తక్కువ అని చెప్పి తెలియట్లా. ఓకే, సో ఇది నార్మల్గా. మరి బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు అబ్బాయి, నేను ముందుగానే చెప్తున్నాను. కలెక్షన్ చూడండి, మలయాళంలో అసలు కలెక్షనే లేదు. 30 లక్షల వరకే సంపాదించింది ఈ మూవీ. 30 లక్షల అంతేలేండి, 30 లక్షల వరకే సంపాదించింది, అంతకు మించి ఇంకా లేదు. సో ఇంకా చూసుకున్నట్లయితే డే బై డే చెప్తాను, ఎవరు మిస్ చేయదు. అది కాకుండా వీళ్ళు సౌత్ ఇండియాస్ నెంబర్ 1కి రాశారని చెప్పి పోస్టర్లో ప్రతిసారి మెన్షన్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించి కూడా మాట్లాడతాను. సో సౌత్ సైడ్ వచ్చి మన పెద్ది మూవీ ఉంది, కేరళ, తమిళనాడు, కర్ణాటక, సో ఏపీ టు తెలంగాణ, దీన్ని సౌత్ అంటారు. ఓకే, 2026లో పెద్ది మూవీ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసింది 450 కోట్లు. ఓకేనా, ఒకవేళ వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ 450 కోట్లనే వదులుతారు అనమాట. సో చూద్దామండి, నేనంటే పక్కా అని చెప్పి ఇది చెప్పట్లేదు, మరి వాళ్ళు ఎంత వదులుతారో వేచి చూడాల్సిందే. చూసుకున్నట్లయితే ప్రీమియర్ ద్వారా వచ్చిన డబ్బు ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో 21,83,00,000 అయితే ఉందన్నమాట. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ పెద్ది మూవీకి సంబంధించి. ఓకే, సో దాంట్లో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో పెద్ది మూవీకి సంబంధించి వచ్చిన నెట్ కలెక్షన్, ఇండియన్ నెట్ కలెక్షన్ 18,50,00,000 అయితే ఉందన్నమాట. ఓకే, మొదటి రోజు చూసుకున్నట్లయితే 60,66,00,000 ఇండియన్ గ్రాస్లో పెద్ది మూవీ. సో దాంట్లో జిఎస్టీ పోతుంది అనమాట. జిఎస్టీ పోగా 51 కోట్లు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. రెండవ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా 26,90,00,000 అయితే ఉందన్నమాట. మూడవ రోజు చూసుకున్నట్లయితే 34,88,00,000 అయితే ఉందన్నమాట ఇండియన్ గ్రాస్లో. దాంట్లో జిఎస్టీ పోగా 26,90,00,000 అయితే ఉందన్నమాట. నాలుగో రోజు చూసుకున్నట్లయితే 38,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ పోగా 32,15,00,000 అయితే ఉందన్నమాట నార్మల్గా. ఇది ఇండియన్ నెట్ కలెక్షన్, ఇండియన్ గ్రాస్, ఇండియన్ నెట్ కలెక్షన్ కంపారిజన్ చేసి చెప్తున్నా. ఇండియన్ గ్రాస్ అంటే దాంట్లో జిఎస్టీ పోతుంది అనమాట. సో ఐదవ రోజు చూసుకున్నట్లయితే 14,66,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 12,35,00,000 అయితే ఉందన్నమాట. ఓకేనా, 14,66,00,000 15వ రోజు. 15వ రోజు అంటున్నానండి, సారీ, ఐదవ రోజు. 6వ రోజు చూసుకున్నట్లయితే 11,37,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 9,70,00,000 అయితే ఉందన్నమాట, ఇది జిఎస్టీ పోగా. సో 7వ రోజు చూసుకున్నట్లయితే 8,89,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. అది ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 7,55,00,000 అయితే ఉందన్నమాట. సో 8వ రోజు చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో 7,42,00,000 అయితే ఉంది అంతేలేండి. 7వ రోజు చూసుకున్నట్లయితే 8,89,00,000 అయితే ఉందండి. సారీ అండి, నాకు మిస్టేక్ అయితే చెప్పుకుంటాను, కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా, సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 7,55,00,000 7వ రోజు. 8వ రోజు చూసుకున్నట్లయితే 7,42,00,000 అనమాట ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 6,30,00,000 అయితే ఉందన్నమాట. 9వ రోజు చూసుకున్నట్లయితే నార్మల్గా 6,03,00,000 అయితే ఉందన్నమాట ఇండియన్ గ్రాస్లో. సో అదే ఇండియన్ నెట్ కలెక్షన్లో జిఎస్టీ పోగా సో 5,15,00,000 అయితే ఉందన్నమాట.
10వ రోజు చూసుకున్నట్లయితే 9,56,00,000 అయితే ఉంది. ఓకేనా. సో దాంట్లో జిఎస్టీ పోగా 8,10,00,000 అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. 11వ రోజు చూసుకున్నట్లయితే 10,70,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. అదే ఇండియన్ నెట్ కలెక్షన్లో జిఎస్టీ పోగా సో 9,20,00,000 అయితే ఉందన్నమాట. 12వ రోజు చూసుకున్నట్లయితే 4,73,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 4,10,00,000 అయితే ఉందన్నమాట. 13వ రోజు చూసుకున్నట్లయితే 3,97,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. దాంట్లో జిఎస్టీ పోగా పెద్ది మూవీకి సంబంధించి ఇండియన్ నెట్ కలెక్షన్ 3,45,00,000 అయితే ఉందన్నమాట. 14వ రోజు చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇది నార్మల్గా ఇండియన్ గ్రాస్. దాంట్లో జిఎస్టీ పోతుంది అనమాట. జిఎస్టీ పోగా 2,45,00,000 అయితే ఉంది. ఓకే. సో 15వ రోజు చూసుకున్నట్లయితే 2,30,00,000 అయితే ఉంది నార్మల్గా ఇండియన్ గ్రాస్లో. సో అదే ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 2 కోట్లు అయితే ఉందన్నమాట. సో 16వ రోజు చూసుకున్నట్లయితే 1,71,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇది ఇండియన్ గ్రాస్. జిఎస్టీ పోగా 1,50,00,000 అయితే వచ్చిందనమాట. సో 17వ రోజు చూసుకున్నట్లయితే 2,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో జిఎస్టీ పోగా 1,95,00,000 అయితే ఉందన్నమాట. 18వ రోజు చూసుకున్నట్లయితే 3,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో జిఎస్టీ పోగా నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే ఉందన్నమాట. 19వ రోజు చూసుకున్నట్లయితే 95,00,000 వరకే సంపాదించింది. దాంట్లో జిఎస్టీ పోతుందన్నమాట. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 83,00,000 వరకే ఉందన్నమాట. సో 20వ రోజు చూసుకున్నట్లయితే 91,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ పోతుందన్నమాట. సో జిఎస్టీ పోయిన తర్వాత మామూలుగా 80,00,000 అయితే వచ్చిందన్నమాట. 1 కోటి కూడా దాటలేదు అసలు 20వ రోజు. 19వ రోజు కూడా 1 కోటి కూడా దాటలేదు అనమాట. 1 కోటి కూడా దాటలేదు అనమాట. 21వ రోజు చూసుకున్నట్లయితే 80,00,000 అయితే సంపాదించింది. 1 కోటి కూడా దాటలేదు ఇండియన్ నెట్ కలెక్షన్లో. సో ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో. ఇక జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 70,00,000 అయితే వచ్చిందనమాట. 1 కోటి కూడా దాటలేదు అసలు ఇండియన్ నెట్ కలెక్షన్లో 70,00,000. ఓకే. సో 22వ రోజు చూసుకున్నట్లయితే 96,00,000 ఇండియన్ గ్రాస్లో. 1 కోటి కూడా దాటలేదు అనమాట. సో ఇది నార్మల్గా 80,00,000 అయితే వచ్చిందనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓకే. సో ఆల్రెడీ 23వ లైవ్ డేటా చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఏపీ టు తెలంగాణలో 2,00,000, హిందీలో 1,00,000, కన్నడలో 1,00,000, తమిళ్లో 1,00,000, మలయాళంలో ఎటువంటి డేటా లేదు. ఓకే. ఎటువంటి డేటా లేదు. ఇది క్లారిటీ. సో ఇక చూసుకున్నట్లయితే టోటల్గా ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది? 237,40,00,000 అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. మ్యాక్సిమం నాకు తెలిసి 237 కోట్ల ఒక 45 లక్షలు అయితే మధ్యాహ్నం కల్లా రావచ్చు. ఓకే. 237,45,00,000 అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అదర్ కంట్రీలు, అదే నార్త్ అమెరికా సైడు, మెక్సికో, సిడ్నీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చిన అటు సైడు నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో 56 కోట్లు అయితే ఉందన్నమాట. దాంట్లో ఓవర్సీస్ నెట్ వచ్చి ఒక 45 కోట్లు కానీ ఉంటుందన్నమాట మ్యాక్సిమం నాకు తెలిసి. ఓకే. సో ఇది సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని చెప్పి ప్రతిసారి మెన్షన్ చేస్తున్నారు కదా. సౌత్ సైడ్ మన పెద్ద మూవీ ఉంది. ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే దురంధర్ ఉంది. 2026లో ఆ మూవీని ఏ మూవీ బీట్ చేయాల, ఆఖరికి పెద్ద మూవీ కూడా ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే 2026లో పెద్ద మూవీ కూడా బీట్ చేయలేదన్నమాట. దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అయితే ఉందన్నమాట. ఇది నెక్స్ట్ వే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా ది సూపర్ మ్యారియో గ్యాలక్సీ అని చెప్పి వరల్డ్ వైడ్గా ఒక మూవీ అయితే ఉందన్నమాట. అది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసింది 2026లో. ఆ యొక్క మూవీని ఏ మూవీ బీట్ చేయలేదన్నమాట. నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట ఆ యొక్క మూవీ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 2026. ఇదండి కలెక్షన్ అనేది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా.